ఎక్స్ట్రా ఒక 15-20 యూరోస్ కట్టిన తర్వాత మళ్ళీ తీసుకోవాలంట. చాలా అంటే చాలా అంటే ఇంటర్నేషనల్ కాబట్టి రూల్స్ ఇలానే ఉంటుంది. నేనైతే వచ్చినప్పటి నుంచి టైగర్‌ని గమనిస్తున్నాను. నాకైతే చూడడానికి చాలా బాగుంది. మొత్తానికి మనోడైతే ఫిలప్ చేస్తున్నాడు. అతని పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ అవన్నీ వెరిఫికేషన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంటర్నేషనల్‌లో మనం రూమ్ తీసుకుంటే మనకి కొంచెం రూల్స్ ఉంటాయి. మన పాస్‌పోర్ట్స్ వెరిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇలాంటివి మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడైతే మనమైతే రూమ్‌కైతే వెళ్ళిపోదాము. సో, చూడండి మేమైతే వెళ్తున్నాము. మా గ్యాంగ్ లీడర్ అయితే ముందు వెళ్తున్నాడు. అతని దగ్గరనే ఐడీ కార్డ్ ఉంది కాబట్టి. సో, మొత్తానికి మనమైతే ఈ రూమ్ అన్నమాట. మన రూమ్ నెంబర్ వచ్చేసి 10 లోపలికైతే వచ్చేసాము. ఎలా ఉండబోతుందో అని షాక్ అవుతున్నాను నేనైతే. సో, చూడడానికైతే బాగుంది. అపార్ట్మెంట్ టైప్ అన్నమాట. అంటే మా రూమ్‌లో ఈ అమ్మాయి కూడా ఉండబోతుంది. వాళ్ళు కపుల్స్ లాగా వచ్చారన్నమాట. ఈ బెడ్ మొత్తం 8 షేరింగ్ రూమ్స్ అన్నమాట. సో, మేము తీసుకొచ్చి ఈ కింద బెడ్ నాది, అవుట్ సైడ్ ఉన్నది ఇంకొకరిది, ఇటు సైడ్ ఫస్ట్ చూపించిన 2 బెడ్లు వచ్చేసి ఇతను వీళ్ళ ఫ్రెండ్‌దన్నమాట. నాకైతే బాగా నచ్చింది. రూమ్ అయితే బాగుంది. క్వాలిటీ అవన్నీ బాగానే ఉంది.